ఓకే డన్. అబ్బాయి రేగుడి వెళ్ళిన హైదరాబాద్. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ థింగ్స్ చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్ కి వస్తే డెఫినెట్లీ నా వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మేము శిల్పారామం వచ్చాము. హైదరాబాద్ కి వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతున్నా కానీ ఇప్పటి వరకు శిల్పారామం వెళ్ళలేదు. ఇంకా ఈ రోజు ఎలా అయినా వెళ్ళాలని మా ఆయనని రిక్వెస్ట్ చేశా. ఫైనలీ వచ్చాము అండ్ అస్సలు చెప్పాలంటే ఎంత బాగుందంటే వర్డ్స్ లో చెప్పలేను. ఫస్ట్ లో ఇష్టం లేకుండా వచ్చిన మా ఆయన ఇప్పుడైతే మళ్ళీ వస్తామని అంతా ఇష్టపడిపోయారనమాట. ఈ ప్లేస్ ఎక్కడో తెలియని వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది. వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి అడ్రస్ చూసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, త్వరగా పదండి చూద్దాం. వావ్, ప్లేస్ ఎంత బాగుందో. పిల్లలు చూడండి, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎంత బాగా ఆడుతున్నారో. మేము ఈవినింగ్ 6:30కి వచ్చాము. నాకైతే ఇదే బెస్ట్ టైం అనిపించింది, ఎందుకంటే మీరే చూసారుగా ఎంత బ్యూటిఫుల్ గా ప్రోగ్రామ్ జరుగుతుందో. సో హ్యాపీగా ప్రోగ్రామ్ చూస్తూ సైడ్ బై సైడ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. బయట నుంచి లోపల వరకు మొత్తం విలేజ్ వైబ్స్ ఉంటాయి. ట్రెడిషనల్ హౌసెస్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ స్టాల్స్, విలేజ్ అట్మాస్ఫియర్. షాపింగ్ లో ఫ్యాబ్రిక్స్, జ్యువెలరీస్ నేనైతే తీసుకోలేదు, చూడాలనుకున్నా గానీ బట్ టైం కుదరలేదు. అండ్ ఇక్కడ చిన్న స్టాల్స్ లో వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. నాకు వేరే షాపింగ్ ఉందని ఇవి ఎక్కువగా పట్టించుకోలేదు నేను, డ్రెస్సెస్ అవన్నీ. నేను మోస్ట్లీ హోమ్ డెకరేటివ్ థింగ్స్ చూస్తున్నాను, ఎందుకంటే అసలు హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి లేక హోమ్ డెకర్ చేయాలని అనుకున్న వాళ్ళకి శిల్పారామం ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్తా నేను. ఇక్కడ దొరికే బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్స్ తో హౌస్ ని చాలా క్లాసీగా, ఎలిగెంట్ గా డెకర్ చేసుకోవచ్చు. వుడెన్ ఐటమ్స్, వాల్ హ్యాంగింగ్, షో పీసెస్, ట్రెడిషనల్ డెకర్ అన్ని ఒక్కటే ప్లేస్ లో దొరుకుతాయి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రైస్ కి మనం ఓకే చేయకూడదు, ఎందుకంటే చాలా మంది ఇనిషియల్ గా ఎక్కువ ప్రైస్ చెప్తారు. మీకు సపోజ్ బార్గెన్ చేయడం వస్తే చాలా ఐటమ్స్ మన బడ్జెట్ లో ఈజీగా వస్తాయి. హోమ్ డెకర్ లవర్స్ కి అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఒకసారి వెళ్తే ఎంప్టీ హ్యాండ్స్ తో బయటకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అసలు ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అనుకోవడం ఒక కలగానే మిగిలిపోతుందేమో. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో లైఫ్ వేరు, చుట్టూ ఫుల్ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, చాలా పీస్ఫుల్ లైఫ్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలాంటి ప్లేస్ లో ఒకసారి ఉంటే చాలు, మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఇల్లు అంటే ఇలా ఉండాలి, ప్రాపర్ అడుగు ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చెట్లు ఉన్నాయి, పెంచుకోవడానికి. ఇల్లు వరండా చూడు ఎంత స్పేషియస్ గా ఉందో. అసలు మాకైతే ఆ ఇంటి ప్లేస్ నుంచి వెళ్ళాలని అనిపించలేదు, చాలాసేపు అక్కడే ఉండిపోయాం మేమైతే. నాకు ఒక విషయం చెప్పాలనిపించింది, ఇక్కడ ఓన్లీ షాపింగే కాదు, ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. పిల్లలు, స్టూడెంట్స్ అందరూ చక్కగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఇప్పుడు జనరేషన్ కి కాంపిటీషన్ మామూలుగా ఉండదు. అలాంటి టైంలో మన కల్చర్ ని ఫాలో అవుతూ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. ఇక్కడ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ 20 రూపీస్ అని చూడగానే హ్యాపీ అయిపోయా, బట్ కాదు, డిఫరెంట్ ఫ్లవర్స్ కి డిఫరెంట్ ప్రైసెస్ అంట. ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ కూడా స్టాల్స్ లో ఉన్నాయి. పిక్కల్స్ అనగా పూతరేకులు, బాదాం లడ్డు, మూవాలు, రేగుడియాలు, ఇంకా చాలా ఉన్నాయి. అట్ లాస్ట్ 9 కి ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఇంకా ఫుల్ గా ఆకలేసి నియర్ బై లో బెస్ట్ టిఫిన్ సెంటర్ అని గూగుల్లో సెర్చ్ చేసి ప్లేస్ కి వచ్చేసాము. కానీ అక్కడ ఇడ్లీకి ఓన్లీ చట్నీనే సర్వ్ చేస్తున్నారు, సాంబార్ లేదు. వాళ్ళది చట్నీనే స్పెషల్ అంట. ఎలాగో ఆకలి ఎక్కువ ఉండడం వల్ల చట్నీతోనే ఇడ్లీ తిన్నాక తప్పలేదు. టేస్ట్ పర్వాలేదు కానీ సాంబార్ మిస్ అయ్యాము. సో అలా మా ఈవినింగ్ ని సింపుల్ గా గడిపాము.
ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో కొంచెం లెంతీ అయింది. నేను చూపిస్తా మాట్లాడితే ఫుల్ డే అయిపోతుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో శిల్పారామం విజిట్ చేయండి. అందరికి పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ షాపింగ్. ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ విత్ విలేజ్ వైబ్స్ అన్నమాట. మీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేనేం కొన్నాను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అప్పటి వరకు మీరు గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పండి. ఇంకా నాలాగా స్వీట్ పాన్ అంటే ఎవరెవరికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. Bye guys, see you in the next video.